నేను దేవుని వద్ద ఒక సమాధానం లేని ప్రశ్న గురించి విచారణ చేశాను. డాక్టర్, నా భార్యను చూడండి, ఆమెకు సహాయం చేయండి. మా అమ్మ ఆరోగ్యం చాలా విషమంగా ఉంది, ఆమెను వెంటనే పరీక్షించాలి. దయచేసి శాంతించండి, మేము వీలైనంత త్వరగా అందరినీ చూస్తాము, సహకరించండి. Almost there. Clear the way. We're connecting the IV now. How's his pressure? నేను ప్రపంచంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. నేను ఈ పరిస్థితి గురించి దేవుణ్ణి అడగాలనిపించింది. హలో, ఎమర్జెన్సీ, మీకేమైంది? డాక్టర్, నాకు ఊపిరి ఆడటం లేదు, సహాయం చేయండి. భయపడకండి, అంబులెన్స్ వస్తుంది, ప్రశాంతంగా ఉండండి. కరుణించవా దేవా, కాపాడవా ప్రభువా, నీ పాద సన్నిధికి He needs 2 units, quickly. శరణు జొచ్చియున్నాము. Setting the right now. బ్రతికించవా దేవా, బ్రతుకునివ్వవా. తెలుసు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది, కానీ నమ్మకాన్ని కోల్పోకండి. మేము ఆయన కోసం చేయగలిగినదంతా చేస్తున్నాం. మేము మీతో ఉన్నాము. Breathing. Come on, stay with me. Administering epinephrine now. Watch the monitor. Come on. Let's stabilize it. నీ పాద సన్నిధికి శరణు జొచ్చియున్నాము. The current bed capacity is at 70%. We'll ensure full support and additional resources are deployed immediately. ఇప్పుడు ఈ పట్టికలో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్న సూచనల ప్రకారం పనిచేయండి, అది సరిపోతుంది. మేము నడిచిన త్రోవ మేము Perfect. And into the tube. Next in line. సమయమివ్వవా దేవా, కరుణించవా దేవా, కాపాడవా ప్రభువా, నీ పాద సన్నిధికి శరణు జొచ్చియున్నాము. విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరు ఈ పనిలో భాగస్వామ్యం కావాలి. ఇది మన దేశం కోసం, మన ప్రజల కోసం. Team is ready. We need to proceed inside immediately. Yes sir, understood. Let's go. ఆకాశములు చంద్ర నక్షత్రములు నీ చేతి పనులను వివరించుచున్నవి ప్రభువా. Secure the patient and let's go. కరుణించవా దేవా, కాపాడవా ప్రభువా, నీ పాద సన్నిధికి శరణు జొచ్చియున్నాము. మాకు న్యాయం కావాలి, మందుల ధరలు తగ్గించాలి. हमारी मांगे पूरी करो. इंकलाब जिंदाबाद. हमें न्याय चाहिए. बंद करो ये शोषण. Pulse is weak, unstable. Prepare the stretcher. On it, doctor. Careful. Stabilize him. Take him outside. నమస్కారం. పరిస్థితి అదుపులో ఉంది. ఆందోళన అవసరం లేదు. ఏదైనా సమస్య ఉంటే దయచేసి నన్ను సంప్రదించండి. We have 20 patients currently in critical condition. We need to ensure resources are properly allocated. Yes, their care is our top priority.